నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది పపాయ జ్యూస్ అండి. పపాయ తీసుకొస్తే మా పిల్లలు తినమంటే తినట్లేదు, ఇంకా అందువల్ల జ్యూస్ చేశాను, అలాగనే తాగుతారేమో అని. ఇదైతే బిగ్ బాస్కెట్ నుంచి నా ఫస్ట్ ఆర్డర్ అండి. బిగ్ బాస్కెట్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ఇంకా అప్పుడే నేను యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆర్డర్ అయితే చేశానండి. ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. దేవుడి కోసము మార్నింగ్ టైంలో పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ తెప్పించానండి. ఇక్కడ చామంతి పూలు తెప్పించానండి. పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి, బాగా వచ్చాయి. అలాగే అరటిపళ్ళు కూడా ఇలాగ చిన్న కాటన్ బాక్స్లో పెట్టి వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఈ పైన పిక్చర్ మ్యాంగో పిక్చర్ చూసి మా అమ్మాయి మ్యాంగోస్ అనుకుంది, కానీ నేను బనానాస్ ఆర్డర్ చేశాను. బనానా అయితే డ్యామేజ్ లేకుండా ఈ బాక్స్లో చాలా చక్కగా వచ్చాయండి. ఇదైతే 1 kg ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చాయి ఫ్రూట్స్ కూడా. అలాగే ఇంకా ఒక కొబ్బరికాయ కూడా ఆర్డర్ చేశాను కదా, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా అన్నీ బాగున్నాయండి, బాగా వచ్చాయి. ఇంకా ఈ పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ అయితే అన్ని దేవుడికి సమర్పించేశామండి. ఇక్కడ పువ్వులు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టామండి నైవేద్యము. ఇది మా హస్బెండ్ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పపాయ తెచ్చారండి, ఇంకా బాగుంది. అయితే దీన్ని కట్ చేస్తే దీని లోపల అయితే ఒక్క సీడ్ కూడా లేదండి. అసలు మామూలుగా అయితే ఈ పపాయ లోపల ఫుల్ సీడ్స్ ఉంటాయి కదండి, దీని లోపల అయితే ఒక్క సీడ్ కూడా లేదండి. ఇది పపాయ మార్కెట్లో వాళ్ళే పైన తొక్కు అది పొట్టు తీసిస్తారు, వాళ్ళు తీసిస్తామన్నారు, కానీ మేమే వద్దన్నామండి. ఇంకా ఇంట్లో తీసుకోవచ్చు కదా మనము తినేప్పుడని వద్దన్నాము. ఇంకా పైన తొక్క తీస్తే కొంచెం డ్రై అవుతుంది కదా పైన లేయర్ అని వద్దన్నాము. ఇంకా పిల్లలు ఫ్రూట్ ఇది తినమంటే కనీసం జ్యూస్ అయినా తాగుతారని జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఈ పప్పాయి అయితే చాలా బాగుందండి, మంచిగా ఆరెంజ్, ఇది ఎల్లో, లైట్ ఎల్లో కలర్లో బాగా పండింది. ఇంకా నేనైతే ఇలాగ అన్ని పీసెస్ కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసానండి. దీంట్లో కొన్ని నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి. ఇంకా సమ్మర్ కదండి, జ్యూస్ చాలా చల్లగా ఉంటే తాగొచ్చు కదా అని. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా మా పిల్లలు తాగుతారో లేదో చూడాలి. ఇక్కడైతే ఇంకా పిల్లల కోసమని నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేశానండి, వాళ్ళు కొంచెం అలా అయినా స్వీట్గా ఉంటే తాగుతారని. నేనైతే ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ అవి ఐస్ పీస్ క్యూబ్స్ వరకే వేసాను. ఇలా థిక్గా స్మూతీ లాగా అయితే చేశానండి. ఇలా చేసి మా ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాను. మా చిన్నమ్మాయి ఊహా అన్నట్టే తీసుకుంది. ఇంకా ఎలాగో అలాగా వాళ్ళతో అయితే ఈ జ్యూస్ అయితే తాగిచ్చేసానండి. బాయ్ అండి.